ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటే టాపిక్ ఓజీ ఓజీ ఓజీ. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మ్యానే మామూలుగా లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో ఇక ఓజీపై క్రేజ్ ఆకాశాన్ని అంటుతోంది. దీనికి తోడు ఇప్పుడు సినిమా టికెట్ల ధరల పెంపు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ఓజీ మూవీకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అది కర్ణాటకలో మాత్రం పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఇంతకీ హైకోర్టు ఇచ్చిన షాక్తో ఓజీ కలెక్షన్లపై ప్రభావం పడుతుందా? ఒక్క సినిమా 100 కోణాలు, ఒక్క సినిమా అనేక ఆరోపణలు, ఒక్క సినిమా ఊహించని మెరుపులు, బాక్సాఫీస్ లెక్కలు, ఫ్యాన్స్ పూనకాలు, ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ బెనిఫిట్ షో సందడులు, ఈ మధ్య కాలంలో చూడని వింతలు విశేషాలు ఒక్క ఓజీ విషయంలోనే ఎందుకు? నెంబర్ 1 అది పవన్ కళ్యాణ్ సినిమా. నెంబర్ 2 రాజకీయంగా వస్తోన్న ఆరోపణలు. నెంబర్ 3 ఫుల్ హైప్ తో ఓజీ కంటెంట్ ఉండడం. ఇంత హై పిచ్ లో రిలీజ్ కాబోతోన్న ఓజీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ రేట్లు పెంచడం సామాన్యులకు పెనుభారమే అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు. అంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గురువారం నుంచి ఎలాంటి పెంపు లేకుండా బెనిఫిట్ షో, సాధారణ షోలు స్క్రీనింగ్ కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రేక్షకుల నుంచి వినిపించే ప్రశ్న ఆల్రెడీ కొన్న టికెట్స్ కు రిఫండ్ ఉంటుందా అని. అయితే దీనికి ఎలాంటి జవాబు నిర్మాతల సైడ్ నుంచి రాలేదు. దానిలో జీవో 120 ప్రకారము 2021 ఇచ్చినటువంటి జీవోలో మ్యాక్సిమం 300 ఉంది రీక్లైనర్ సీట్లకు మల్టీప్లెక్స్లో. దానిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో దేనికి ఎంత ఖర్చు అయితే లెక్కలేసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈవెన్ బిల్ లోపల కూడా గౌరవ న్యాయస్థానాన్ని వారు స్ట్రిక్ట్గా ఈ 120 జీవోను కంప్లై చేయాలని చెప్పడం జరిగింది. 2 రోజుల ముందు మెమో చేసి పెంచుకునే విధంగా దొడిదారణ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి దిల్ రాజు గారు ఈ యొక్క ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత కొంతమంది బడవ నిర్మాతలకు లాభం చేసే విధంగా చేస్తూ పేద ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో సినీ ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టే విధంగా అసలు ఒక అభిమాన హీరో కోసము, అభిమాన సినిమా కోసము, సినిమా లెవెల్లో ఎంత డబ్బులైనా పెడతారు. దాన్ని ఆసరా చేసుకొని మీరు ఇష్టం వచ్చిన రీతిలో పెడితే నిజంగా వాళ్ళు పైరసీకి పోవద్దు, మనము ఓటీటీకి పోతున్నాం, సినిమా వ్యవస్థ దెబ్బతింటుందని చెప్తున్నాం. మరి మనం చేసేటువంటి వ్యవస్థతోనే ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా మనం కన్సిడర్ చేయాలి. టికెట్ పెంపు వివాదం ఓజీ మూవీకే కాదు, గతంలోనూ ఇలాంటి వివాదాలు నడిచాయి. అయినా సరే ప్రభుత్వాలు టికెట్ పెంపునకు సడలింపులు ఇస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి హైకోర్టు ముందుగానే ఆర్డర్ ఇవ్వడంతో ఓజీకి పెంపు బెనిఫిట్ ఉండదు. ఈ ఉత్తర్వులు మాత్రం భవిష్యత్ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాదు హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇక ముందు ప్రభుత్వాలు కూడా టికెట్ ధరలు పెంచేందుకు వెనకాడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. తెలంగాణలో టికెట్ పెంపు ధరలకు హైకోర్టు బ్రేక్ వేస్తే కర్ణాటకలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి ప్రభుత్వం అన్ని థియేటర్స్ లో టికెట్ ధర 200కు మించి ఉండకూడదని ఫిక్స్ చేసింది. కానీ థియేటర్ యజమానులు, నిర్మాతలు హైకోర్టు ఆశ్రయించారు. చివరకు కర్ణాటక కోర్టు ప్రభుత్వ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసింది. టికెట్ పెంపు సమస్య 2 రాష్ట్రాల్లోనూ ఇంకా పరిష్కారం కాని అంశంగానే ఉంది. మొత్తానికి ఓజీ మూవీ చుట్టూరా అనేక వివాదాలు, విశేషాలు అలుముకున్నాయి. టికెట్ ధరకు హైకోర్టు బ్రేక్ వేసినా వసూళ్లపై కొంత ప్రభావం చూపినా సినిమాకొచ్చిన నష్టమేమీ లేదని ఓజీ యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఊహించని మార్కెట్ ఓజీ సొంతం చేసుకుంది. కానీ రాబోయే సినిమాలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రభావం ఉంటుందన్న చర్చ జరుగుతోంది.